హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెడ్డి కాంపిటేటివ్ అడ్డా. ఈరోజు మనం అగ్నివీర్ ఆర్మీ ర్యాలీ గురించి కూలంకుషంగా చర్చించుకుందాం. అగ్నివీర్ ఆర్మీ 2025 నోటిఫికేషన్ అయితే విడుదలవ్వడం జరిగింది. ఏపీ మరియు తెలంగాణ అభ్యర్థులకు, నిరుద్యోగులకు ఇదొక మంచి సువర్ణ అవకాశం. ఈ ఆర్మీకి క్వాలిఫికేషన్ వచ్చేసి కొన్ని పోస్టులకు 10th పాస్ అయితే చాలు. అలాగే మరి కొన్ని పోస్టులకు 10th మరియు ఇంటర్తో పాటు ఐటీఐ డిప్లొమా, 10th ఇంటర్ లేకపోయినా ఐటీఐ డిప్లొమాతో అవకాశం ఉంది. అలాగే ఎప్పుడు మరి అన్నడూ లేని విధంగా ఎగ్జామ్ తెలుగులో కూడా ఉంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 17.5 సంవత్సరాల నుండి 21 సంవత్సరాల మధ్యలో వయసు అనేది ఉండాలి. ఎవరైతే మన తెలంగాణ, ఆంధ్ర నుంచి అభ్యర్థులు ఆర్మీకి ప్రిపేర్ అవుతున్నారో వారందరూ గుర్తుంచుకోవాల్సింది, గతంలో లాగా మొదటగా రన్నింగ్ అనేది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అంతా మొదటగా ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎగ్జామ్ కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి ఎగ్జామ్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ప్రధానంగా 5 రకాల పోస్టులు ఉన్నాయి. ఈ 5 రకాల పోస్టులు, వాటి క్వాలిఫికేషన్స్, వాటి గురించి మనం కంప్లీట్గా చర్చించుకుందాం. అలాగే అప్లికేషన్ డేట్ వచ్చేసి ఎప్పుడు, ఎండ్ డేట్ ఎప్పుడు, ఇవి కూడా మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. అలాగే హైట్ ఎంత ఉండాలి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, పచ్చబట్లు ఉండొచ్చా ఉండకూడదా, ఇలాంటి విషయాలు కూడా మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హైట్ జీడీ అభ్యర్థులకు ఎంత ఉండాలి? 166 సెంటీమీటర్లు ఉండాలి. ఇదే ఫైనల్ అంటే ఏజెన్సీ ఏరియా వాళ్ళకు కొంత వెసులుబాటు అనేది కల్పించడం జరుగుతుంది. అలాగే టెక్నికల్ పోస్ట్కి హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్లు ఉండాలి. జీడీ అభ్యర్థులకు 166, టెక్నికల్ పోస్ట్ హైట్ వచ్చేసి 165, క్లర్క్ లేదా స్టోర్ కీపర్ టెక్నికల్ పోస్ట్కి హైట్ వచ్చేసి 162 సెంటీమీటర్లు ఉండాలి. అలాగే ట్రేడ్ మ్యాన్కి హైట్ వచ్చేసి 166 సెంటీమీటర్లు ఉండాలి. చెస్ట్ నార్మల్గా అంటే వితౌట్ బ్రీతింగ్ 77 సెంటీమీటర్స్ ఉండాలి. బ్రీత్ లాగితే 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పాండ్ అవ్వాలి. ఎప్పుడు అంటే వీళ్ళు ఏజ్ లిమిట్ ఇందాక 17.5 నుంచి 21 చెప్పుకున్నాం కదా. అంటే వీరు ఏ సంవత్సరాల మధ్య జన్మించి ఉండాలి అంటే అక్టోబర్ 1, 2004, ఏప్రిల్ 1, 2008 మధ్య జన్మించిన అభ్యర్థులు మాత్రమే దీనికి అర్హులుగా ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ డేటు. ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు మార్చి 12వ తారీఖు 2025 అనేది మొదలవుతుంది. ఎండ్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 10, 2025 అనేది మనకు ఎండ్ డేట్గా ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ డేట్ అనేది మెన్షన్ చేయలేదు, కానీ నోటిఫికేషన్లో జూన్ 2025 ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది అనమాట. ఫస్ట్ వచ్చేసి మనకు రన్నింగ్ ఉండదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనకు ఎగ్జామ్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన సిలబస్ అవి కూడా మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుంటాము. అలాగే దానికి సంబంధించినటువంటి సిలబస్లో ఉన్నటువంటి చాప్టర్ వైజ్ బిట్స్ కూడా మన ఛానల్లో మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. మీరు గత వీడియోలకు వెళ్ళి చూస్తే ఆర్మీ, జీడీ, పోలీస్ కానిస్టేబుల్, ఎన్టీపీసీ, రైల్వేలకు సంబంధించినవి మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. అలాగే పోస్ట్ నెంబర్ 1 అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అదే మన అందరూ జీడీ అంటుంటారు కదా, దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటో ఒకసారి చూద్దాం. దీనికి 45% మార్క్స్తో 10th పాస్ అయ్యి ఉండాలి. 45% మార్కులతో 10th పాస్ అయ్యి ఉండాలన్నమాట. సెకండ్, 5 సబ్జెక్టులలో 33% మార్క్స్ వచ్చి ఉండాలి. అంటే మినిమం 5 సబ్జెక్టులలో అయితే మనకు 33% మార్క్స్ వచ్చి ఉండాలి. ఏపీ తెలంగాణ అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే మనకు 35% మార్క్స్ క్వాలిఫై కాబట్టి మనకు ఆటోమేటిక్గా 33% అనేది ఉండిద్ది. జీడీలో డ్రైవర్ పోస్టులు ఉన్నాయి కదా, వాటికి ఎవరైతే అప్లై చేసి ఉంటారో వాళ్ళు వచ్చేసి లైసెన్స్ కంపల్సరీ ఉండాలన్నమాట. ఆ లైసెన్స్ ఏ టైప్ ఆఫ్ లైసెన్స్ మీరు కలిగి ఉండాలంటే లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అనేది మీరు కలిగి ఉండాలి. ఈ క్వాలిఫికేషన్స్ వచ్చేసి అగ్నివీర్ జనరల్ డ్యూటీకి సంబంధించిన క్వాలిఫికేషన్స్. అలాగే నెక్స్ట్ ఈ అగ్నివీర్ జనరల్ డ్యూటీ సంబంధించి
ఎన్సీసీ సర్టిఫికేట్స్, అలాగే స్టేటు సెంట్రల్ గేమ్స్ ఆడిన వాళ్ళకు సంబంధించి మార్క్స్ కూడా సపరేట్గా ఉండడం జరుగుతుంది. ఆ మార్క్స్ యాడింగ్ ఎలా అనేది, ఏ సర్టిఫికేట్ ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి అనేది కూడా మనం డిస్కషన్ చేద్దాం. అదే ఓకే. సెకండ్ పోస్ట్ అగ్నివీర్ టెక్నికల్. ఇది వచ్చేసి 50% మార్క్స్తో ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి. ఇంటర్లో 50% మార్క్స్ ఉండాలి. అలాగే ఇది టెక్నికల్ పోస్ట్ కదా, ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ మరియు మ్యాథ్స్ మరియు సైన్స్ అండ్ ఇంగ్లీష్ ప్రతి ఒక్క సబ్జెక్ట్లో ఇండివిజువల్గా 40% మార్క్స్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలన్నమాట. అంటే ఇక్కడ ఏమడుగుతున్నాడంటే లాంగ్వేజెస్ తీసేసి రిమైనింగ్ సబ్జెక్టులలో 40% మార్క్స్ ఖచ్చితంగా వచ్చి ఉండాలంటున్నాడు. అలాగే ఈ పోస్ట్ టెక్నికల్ పోస్టుకు ఐటీఐ మరియు డిప్లొమా చేసిన అభ్యర్థులు ఉంటారు కదా, ఆఫ్టర్ 10th క్లాసు, వాళ్ళు టెక్నికల్ పోస్టులకు సంబంధించి వాళ్ళకు కొన్ని స్పెషల్ వెసులుబాట్లు, అలాగే నార్మల్ ఇంటర్ అభ్యర్థుల కంటే కూడా వాళ్ళకు కొంత మార్క్స్ యాడింగ్ అనేది చేయడం జరిగింది. అది కూడా మనం మార్క్స్ యాడింగ్ సంబంధించి కూడా ఒక వీడియో కంపల్సరీ అయితే నేను మీకు చేస్తాను. ఈ పోస్టుకు వచ్చేసి ఎక్కువ ఇంపార్టెన్స్ ఐటీఐ మరియు డిప్లొమా అభ్యర్థులకు ఇవ్వడం జరిగిందనమాట. అలాగే నెక్స్ట్ థర్డ్ అగ్నివీర్ క్లర్క్ అండ్ స్టోర్ కీపర్ టెక్నికల్ పోస్ట్. ఇది మూడో పోస్ట్ మన ఎక్స్ప్లెనేషన్లో. అగ్నివీర్ క్లర్క్ అండ్ స్టోర్ కీపర్ టెక్నికల్ పోస్ట్. ఇంటర్ అయితే 60% మార్క్స్తో పాస్ అయ్యి ఉండాలన్నమాట. ఇంటర్ 60% మార్క్స్తో పాస్ అయ్యి ఉండాలి. అలాగే సైన్స్ అండ్ ఆర్ట్స్ గ్రూప్స్, ఇందాక మనం చెప్పుకున్న ఏదైతే టెక్నికల్ పోస్ట్ ఉందో అది ఓన్లీ మనకు ఫిజిక్స్, సైన్స్, మ్యాథ్స్ అన్నాడు కాబట్టి అది ఎంపీసీ సైన్స్ అభ్యర్థులకు మాత్రమే ఉంది. ఇది ఆర్ట్స్ అభ్యర్థులకు కూడా, ఏది స్టోర్ కీపరు క్లర్క్ అనమాట. సో సైన్స్ అండ్ ఆర్ట్స్ గ్రూప్స్ అందరూ కూడా ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. ఓకే. ఇంగ్లీషు లేదా ఇక్కడ లేదా మ్యాథ్స్ లేదా అకౌంట్స్ సబ్జెక్ట్లో ఏదో ఒక సబ్జెక్ట్లో అయితే 50% మార్కులు అనేది కంపల్సరీ. 50% మార్కులు ఏదో ఒక సబ్జెక్ట్లో అయితే కంపల్సరీ అనమాట. ఓకే, మీకు వేరియేషన్ అర్థమైంది అనుకుంటా. దీనికి హైట్ కూడా చాలా తక్కువ, 162 సెంటీమీటర్స్ మాత్రమే దీనికి హైట్ ఉండడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి ఎక్స్ సర్వీస్ సన్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా సపరేట్ మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో అది కూడా మన నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్లో చెప్పుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోర్త్ వచ్చేసి ట్రేడ్మెన్ అనమాట. ఫోర్త్ ట్రేడ్మెన్, అగ్నివీర్ ట్రేడ్మెన్. ఇందులో 2 టైప్ ఆఫ్ ట్రేడ్మెన్ ఉన్నాయి. 10th పాస్ అయిన వాటి మీద ట్రేడ్మెన్. ఇది 10th పాస్ అయి ఉండాలి. ఇప్పుడు మనం ఎక్స్ప్లెనేషన్ చేసే వీడియో 10th పాస్ అయి ఉండాలి. ఆ ట్రేడ్మెన్కి ప్రతి 5 సబ్జెక్ట్స్లో 33% మార్క్స్ వచ్చి ఉండాలి. ఇప్పుడు ఏదైతే మన 10th క్లాస్ ఉంటుందో అందులో 5 సబ్జెక్ట్స్లో షూర్గా 33% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఈ 33% ఏంటి, మనకు ఆల్రెడీ ఏపీ అండ్ తెలంగాణలో 35% కదా అనేది కొంతమంది మైండ్లో ఉండొచ్చు. బ్రదర్, మనకు హిందీ వచ్చేసి 35% కాదు, అదే ఐ థింక్ 20 or 25% ఉండొచ్చు. అలాగే అదర్ స్టేట్లో పాస్ మార్కు తక్కువగా ఉండొచ్చు కదా, సో వాళ్ళ కోసం ఇది. ఓకే, నెక్స్ట్ 5వ పోస్ట్ వచ్చేసి అగ్నివీర్ ట్రేడ్మ్యాన్ పోస్టులు. ఇందాక కూడా ట్రేడ్మ్యాన్ అని చెప్పుకున్నాం కదా, అది 10th క్లాస్ పాస్. ఇది వచ్చేసి 8th క్లాస్ పాస్ అయి ఉండాలి. అలాగే 8th క్లాస్లో ఏదైతే ఉందో మార్క్స్ మేము అందులో 5 సబ్జెక్ట్స్లో 33% మార్క్స్ వచ్చి ఉండాలి. 33% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఓకేనా. అలాగే ఇక్కడ అగ్నివీర్ క్లర్క్ దగ్గర టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది, ఆ పాయింట్ మర్చిపోయాను. అలాగే మన నెక్స్ట్ వీడియోలో ఎన్సీసీ అలాగే స్పోర్ట్స్ ఇతర సర్టిఫికేట్లు ఉన్న వారికి గ్రేస్ మార్క్స్ ఎన్ని యాడ్ అవుతాయి అనేది అక్కడ క్లియర్గా వివరిస్తాను. ఓకేనా. ఇప్పుడు నేను చేసిన వీడియో ఏదైతే మీకు నచ్చినట్లయితే, ఈ కంటెంట్ నచ్చినట్లయితే, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే మీకు సంబంధించిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను బిట్స్ ద్వారా ప్రతి ఒక్కరికి ఈ వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జై హింద్. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్.